హాయ్ బ్రదర్. హాయ్. పుష్ప 2 సినిమా December 5th రిలీజ్ అవుతుంది. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉండొచ్చు అనుకుంటా. ఎవరు ఫ్యాన్ మీరు? మహేష్ బాబు. మహేష్ బాబు ఫ్యాన్. ఎక్స్పెక్టేషన్స్ అంచనాలు ఉన్నాయి సినిమా మీద? ఉన్నాయి, నార్మల్గా అందరికీ ఉంటాయి కదా. ఎప్పటి నుండి రిలీజ్ అయ్యింది అంటే 1 కంటే ఒక రేంజ్లో ఉంటుందా? బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు కొడతా? అది చెప్పలేం కదా. ఓకే. సో తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు పుష్ప 2కి జియో పాస్ చేసింది. December 4వ తారీఖున 9:30కి షో మొదలవుతున్నాయి. అంటే 5వ తారీఖున 4వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి సెకండ్ షో నుంచి. సో టికెట్ అనేది 800 దాకా పెట్టారు. మీ అభిప్రాయం ఏంటి? 800 టికెట్ ఇది ఉందంటే ఎక్కువే కదా, ఎక్కువే కదా. అంటే రీజనబుల్ ప్రైస్లో పెడితే అందరూ వెళ్తారు. అంటే ఎంత పెడితే మంచిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ వెళ్ళొచ్చు అంటారు? ఎంత టికెట్ రేట్ పెట్టచ్చు? అంటే నాది నార్మల్గా ఇక్కడ కాదు, నాది ఆంధ్ర. అంటే సో ఆంధ్రాలో అయినా సరే ఇంత టికెట్ రేట్ ఒకవేళ పెడితే అక్కడ ఒకవేళ ఇంత టికెట్ రేట్ పెడితే మీ అభిప్రాయం ఏంటి? దాని మీద ఎంత పెడితే బాగుంటుంది? మీరు మామూలుగా సినిమాకి వెళ్తే ఎంత పెడతారు టికెట్? మాకు అక్కడ ఉండేది అంటే మా చిన్న టౌనేలే, అక్కడ 200 అట్లా ఉంటుంది. ఇక్కడ సిటీలో ఎంత మనకు తెలియదు కదా. ఎప్పుడైనా మల్టీప్లెక్స్లో ఎంత ఉంటుంది అక్కడ టికెట్? మల్టీప్లెక్స్లో నార్మల్ హాల్లో సింగిల్ థియేటర్ సింగిల్ డే అక్కడ ఎంత టికెట్ రేట్ ఉంటుంది? అక్కడ ఎంత 150-200 అంత. ఒకవేళ ఆంధ్రాలో సింగిల్ థియేటర్లో మీరు వెళ్ళే రెగ్యులర్ థియేటర్లో టికెట్ 300 బాల్కనీ అంటే కొంటారా? నార్మల్గా అయితే వెళ్తాం, తప్పదు కదా, ఇంకా అంతే. ఓకే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళాలి అంటే టికెట్ రేట్ తగ్గించాలంటారా? తగ్గించాలి, తప్పదు. ఎంత పెడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఒక నెంబర్ చెప్పండి. అంతే కదా, నార్మల్ ఇక్కడ ఉండే ప్రైజ్లకి 300 అట్లా అంతే. థ్యాంక్ యూ.